ఓం నమ శివాయ. వదిన కొంచెం కష్టపడుతూ రెడీ చేస్తున్నారు బతుకమ్మ కోసం. అదే టైంలో నా వైఫ్ త్రివేణి కూడా వచ్చి హెల్ప్ చేయడానికి వస్తుంది. అయినా బతుకమ్మ కోసం ఇంత కష్టపడతారనేసి అంటే వాళ్ళు పెట్టుకోవడం కానీ చేయడం కానీ బాగానే ఉంటుంది, కష్టం ఉంటుంది. వైఫ్ కూడా వదంతో కలిసి బతుకమ్మకు పువ్వులన్నీ మార్కెట్కి వెళ్ళారు, తెచ్చుకున్నారు. ఇలా దారంలో గుచ్చి వేస్తున్నారు. ఇంతగానో కష్టపడతారనిపించింది నాకైతే. రాత్రి కూడా కొంచెం హెల్ప్ చేద్దామని అనుకుంటుంది కానీ హెల్ప్ చేయలేకపోతుంది. సరే, అప్పుడప్పుడు కొంచెం ఆకులు కూడా తక్కువైతే మేము కూడా కొంచెం ఆకులకి సహాయం చేశాము. ఫస్ట్ అయితే రాత్రికి వాళ్ళు చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్గా అని అనుకోలే, కానీ మళ్ళీ తర్వాత చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. అయినా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారా బాబు అని నాకైతే అనిపించింది. ఫ్లవర్స్, కలర్స్, ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, ఆ తర్వాత ఇలా అరేంజ్మెంట్స్ బాగా అనిపించింది. అట్లా మంచిగా సెట్ చేస్తున్నారు. ఇంకోటి ఏమంటే బతుకమ్మకు అందరూ ఆడవాళ్ళు మంచిగా కలిసి ఒక పండగ, పెద్ద పండగ, బతుకమ్మ, చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అని చెప్పేసి 2 రకాలు చేసుకుంటారు. ఈ బతుకమ్మలో వీళ్ళు ఇలా అరేంజ్ చేస్తుంటే చూడ్డానికి బాగా అనిపించింది. అందుకే ఒక వీడియో తీద్దామనిపించి ఒక వీడియో తీసామన్నమాట. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు బతుకమ్మను చేసుకుంటారు. అట్లని చెప్పి ఇంకా ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా చేసుకుంటారు. కానీ కాకపోతే బతుకమ్మ పండుగ తెలంగాణ పీపుల్స్కి ఎక్కువ పెద్ద పండుగ అంతే. సో ఈ అరేంజ్మెంట్స్ కానీ, పాటలు కానీ, డ్యాన్సులు కానీ చాలా బాగుంటాయి. మొత్తం చుట్టుపక్కల ఇళ్ళ నుంచి ఒక గ్రూప్గా వచ్చి కొంతమంది ఏం చేస్తారు, టెంపుల్స్కి వెళ్తారు. టెంపుల్ దగ్గర ఉన్న ప్లేస్లలో భగవంతునికి నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా బతుకమ్మ చేస్తూ ఉంటారు. పువ్వులన్నీ కడుతూ ఉంటే రాత్రి కూడా కొంచెంగా హెల్ప్ చేయడానికి వచ్చిందనమాట. ఇంకా ఈ బతుకమ్మ గురించి తను స్టెప్స్ వేయడం కూడా విశేషం. డ్యాన్స్ చేసుకుంటూ ఒక రకంగా ఎంజాయ్ చేసుకుంటూ ఫస్ట్ అడ్వాన్స్గా డ్యాన్స్ స్టార్ట్ చేసింది రాత్రి. మధ్యలో హెల్ప్ చేస్తుంది. ప్లేట్ తీసుకురామంటే ప్లేట్ తెచ్చుకుంది. ఇంకో చిన్న బతుకమ్మ పిల్లల కోసం అనేసి వీళ్ళు రెడీ చేద్దామనేసి దానికోసం తెమ్మన్నారు. అదే అనమాట. ఇంకా ఏంటంటే ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉంది, బాగుంది. విత్ వైట్ కలర్తో పువ్వులతో చూడడానికి చాలా బాగుంది. మళ్ళా దాంట్లో కూడా మళ్ళీ ఎల్లో ఫ్లవర్స్ పెట్టడం ఇంకా బాగుంది. ఇంకా దానికోసం ఒక పెద్ద ఫ్లవర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. ఇలా అరేంజ్మెంట్ చేస్తుంటే చూడడానికి బాగుంది. ఇంకా లాస్ట్కి వచ్చింది అత్త కూడా వచ్చింది. అత్త కూడా వచ్చేసి ఇంకా కొంచెం హెల్ప్ చేసింది.
అంటే రౌండ్గా తిప్పి కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కడెక్కడ స్ట్రైట్ లేకుండా అంటే చూడ్డానికి పర్ఫెక్ట్గా ఉందని చెప్పి అత్త కూడా చెక్ చేసింది అనమాట. ఇంకా కూడా ఒక పింక్ కలర్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చారు. సూపర్ బాగున్నాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఎక్కడ సెట్ చేస్తారని అనుకున్నా కానీ ఓకే, ఎట్లైనా పైనే కాబట్టి ఓకే సూపర్ బాగుంది. ఇంకా దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చారు. దేవుడి దగ్గర సెట్ చేశారనమాట. చిన్న బతుకమ్మ కూడా రెడీ చేశారు పిల్లల కోసం. ఇది పెద్దవాళ్ళది ఏమంటే పిల్లలు మోయలేరు. మా పెద్దమ్మాయి కూడా వచ్చేసింది, ట్రై చేసింది కానీ మోయడానికి కష్టమైంది. ఇక్కడ భగవంతుడి దగ్గర పెట్టిన తర్వాత వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయింది, ఇంకా మనం బతుకమ్మకు రెడీ అవ్వచ్చు అని చెప్పేసి. సో అందుకే భగవంతుడి దగ్గర నుంచి ఓం నమః శివాయ అనుకుంటూ బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నారు. చూడ్డానికి బాగా అందంగా అనిపించింది. ఇంకా దీపం కూడా బతుకమ్మ కోసం దీపం కూడా ఇంట్లో దేవుడి దీపం వెలిగించారు. కానీ ఘోరమైన వర్షం పడుతుంది, మరి ఎలా అనేది